అమ్మవారు అంటే మన వరలక్ష్మి వ్రతం జరిగింది కదా మొన్న, ఆ వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి ఏమంటారు తాంబూలం తీసుకొని వచ్చాను, వాయనం తీసుకొచ్చాను, ఈ వీడియోలో చెప్పేస్తా. ఫస్ట్ అయితే నేను వెళ్ళింది అయితే ఇగో ఈ అక్క వాళ్ళ ఇంటికి అనమాట, వాళ్ళ బాబు అండ్ వాళ్ళ పాప కూడా. నేనైతే వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకోలేదు, అక్క నన్ను పిలిచింది, అందుకే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట. వెళ్ళగానే అమ్మవారిని దర్శనం అంటే మొక్కుకొని తర్వాత అక్క నాకు పసుపు కుంకుమ ఇస్తుంది అనమాట. వెళ్ళగానే నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, అందుకే బొట్టు గంధం పెట్టేసి వాయనం అయితే ఇస్తుంది. అండ్ అక్క భోజనం కూడా పిలిచింది అనమాట. నాకు అక్క చాలా క్లోజ్, అందుకే ఏమంటారు నన్ను ఎవరు పిలిచినా వెళ్ళకపోయినా అక్క అయితే పిలుస్తుంది వరలక్ష్మి వ్రతానికి. అక్క అయితే అమ్మవారిని ఎంత బాగా అలంకరించిందో చూడండి, నాకైతే అసలు నచ్చేసింది. ఏమంటారంటే అక్క వాళ్ళ పాప ఇద్దరు కలిసి చేసినారు, నా కలసం అన్నీ బాగా చేసింది. నన్ను అయితే పిలిచిందిగా నేను వెళ్ళలేకపోయినా ఫస్ట్ మార్నింగ్. ఏమో ఇంకా చెప్పలేము. ఇంకేమేమి ప్రసాదాలు చేసిందో చూడండి, పులిహోర, పాయసం, వడలు, పూర్ణాలు, శనగలు చాలా చేసింది. ఇంకా నేనైతే ఈ ఫ్రైడే చేసుకుందాం అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతం. మన వ్లాగ్ మళ్ళీ వచ్చేస్తుంది, మన ఇంట్లో వ్లాగ్ చూసేయండి. ఇంకా అక్క అయితే నాకు వాయనం ఇచ్చేసింది. నాకు తీసుకోవడం కొంచెం సిగ్గు అనిపించింది, ఎందుకంటే నాకు అన్ని పూజలు అవన్నీ తెలియదు కాబట్టి. అక్కనే అన్నీ చెప్తుంది. కొంచెం చెప్పాను కదా క్లోజ్ అని చెప్పి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి వెళ్దాం, మా అమ్మని కూడా పిలిచింది అక్క. ఇంకా మా ఇద్దరికి ఇచ్చింది వాయనం. ఇంకా అంతే, అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకొసుకొని నెక్స్ట్ అయితే భోజనం కూడా పెట్టేసిండ్రు. భోజనం ఏమంటారు ఏమేమి పెట్టారు చూడండి ప్లేట్. ఇంకా మా ఆయన కూడా వచ్చిండు తర్వాత భోజనానికి. అంటే అన్నయ్య అదే అక్క వాళ్ళ హస్బెండ్ మా ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే క్లోజ్, అందుకే ఇద్దరు ఆయన కూడా వచ్చిండు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోదామని, అమ్మవారిని లాస్ట్ మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్దామని వెళ్ళిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని మొక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయినా. ఇంటికి వచ్చాక కూడా ఏమంటారు ఆయన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకుందాం అనుకున్నా. ఇంకా అక్క ఫ్లవర్స్ ఇచ్చింది, అవి అయితే నెత్తి మీద పెట్టుకున్నా. మన వరలక్ష్మి వ్రతం కూడా వీడియో కూడా వస్తుంది, చూసేయండి. వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ అంటే పసుపులు, కాళ్ళకు పసుపు, గాజులు ఇవే కదా. నేను ఇంకా మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకు ఆయన దగ్గర తీసుకోవాలనిపించింది, ఇంట్లో చేసినప్పుడు తీసుకుంటా కానీ ఇప్పుడు కూడా తీసుకోవాలనిపించింది. కానీ మా ఆయనకు సిగ్గు ఎక్కువ, వీడియోలో రానని అన్నాడు, అందుకే కాళ్ళు మాత్రమే. సరే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇక్కడ వరకు చూసినందుకు.